కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. రవిబాబు గారు చలపతిరావు గారితో చాలా టైమ్స్ ఇంటర్వ్యూ అనుకున్నాను, కుదరలేదు. బట్ ఆయన గురించి ఒక 5-6 క్వశ్చన్స్ మీరు ఓకే అంటే చెప్తాను అంటే అడుగుతాను నేను 100%. ఎందుకంటే చలపతిరావు గారికి అమితమైన ఇష్టం రవిబాబు గారు అంటే ఇంకా ప్రపంచం అని చెప్పుకోవచ్చు. ఆ జోన్లో నుంచి ఆయన బయటికి రాలేక చాలా రోజులు కొడుకే ప్రపంచం అనుకున్న రోజులు కూడా చాలామంది నాతో మాట్లాడారు, సీనియర్ యాక్టర్స్ కూడా. అంటే నాన్న ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, ఇండస్ట్రీకి రాకముందు కూడా చెప్పాలంటే మంచి లైఫ్ అయింది. వాళ్ళ మేనత్తలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, చాలా బాగా చూసుకున్నారు నేను విన్నాను. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాన్నగారికి ఎన్టీఆర్ గారికి అంత క్లోజ్నెస్ షార్ట్ టైంలో ఎలా అసలు వర్కౌట్ అయింది అసలు? అది దట్ వాస్ బిఫోర్ మై టైం బ్రదర్. ఆ క్వశ్చన్కి నేను ప్రాపర్ ఆన్సర్ ఇవ్వలేను. ఒక్కొక్కసారి అంతే బ్రదర్, మనం మనుషులతో కనెక్ట్ అయిపోతాం. ఆయనకి ఎన్టీఆర్ అంటే దేవుడు. మరి ఆ దేవుడికి భక్తుడు అంటే ఎందుకు అంత ఇష్టమో నాకు తెలియదు. ఎప్పుడు చెప్పలేదు నాన్న. ఆయన సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అయ్యాడు. ఆయన రామారావు గారి ఫ్యామిలీ మెంబర్ లాగానే ఫీల్ అయ్యాడు. ఒక విధంగా చెప్పాలంటే మా ఫ్యామిలీ కంటే ఆయనకు రామారావు ఫ్యామిలీ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ అంత భక్తుడు అనమాట ఆయన రామారావుకి. ఆయన సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత కూడా ఆయన స్క్రీన్ సేవర్ రామారావు బొమ్మే ఉంటుంది. రామారావుతో క్లాసిక్ బొమ్మ ఉంటుంది, ఇలా ఉంటుంది, ఆ బొమ్మే ఉంటుంది ఆయన దగ్గర. ఆయన ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా ఎదురుగుండా పెద్ద అదే బొమ్మ, ఆయన రామారావు ఇలా ఉన్న బొమ్మే ఉంటుంది. లాస్ట్ దాకా అదే ఉంది. సో మరి ఆయనకి రామారావు అంటే పిచ్చి. రామారావు గారు పిక్చర్ చలపతిరావు గారు లేకుండా ఉండరు. ఇప్పుడు అలాంటి లాయల్టీ ఉన్న మనుషులు లేరు బ్రదర్. మా ఫాదర్ లాగా లాయల్, డెడ్ లాయల్. అంటే దెర్ ఇస్ నో టూ వేస్. అసలు మైండ్లో చిన్న డౌట్ కూడా లేదు ఆ లాయల్టీ మీద. సో అంత లాయల్ ఆయన రామారావుకి. బట్ అమ్మగారు చాలా చిన్న ఏజ్ లో చనిపోయారు కదా. నాకు ఊహ తెలియని ఏజ్ లోనే. నాకు 6 years అనుకుంటా. నాకు అసలు గుర్తు కూడా లేదు. బట్ చలపతిరావు గారు చెప్పాలంటే హీరో మెటీరియల్, అంత బాగుంటారు. వెరీ హ్యాండ్సమ్ మ్యాన్, వెరీ హ్యాండ్సమ్. 6'2" ఎంత ఉంటాడు ఆయన. అవును. ఫెయిర్ లైట్ ఐస్, కర్లీ హెయిర్, చాలా వెరీ హ్యాండ్సమ్ మ్యాన్. అవును. కానీ రామారావు గారు 10% నాకు కూర్చుంటే బాగుండేది. మీరు కూడా ఇంచుమించు అలానే ఉంటారు చలపతిరావు గారు లాగే. హైట్ వచ్చింది ఆయనకంటే, హైట్ ఏమో, బట్ మిగతా రాలేదు మనకి. బట్ అమ్మగారు ఎలా చనిపోయారు సార్ అసలు? ఇది చాలా మందికి తెలీదు. బట్ ఆమె కూడా యాక్ట్ చేశారు కదా డ్రామాలలో, యాక్ట్ చేశారు నేను. మేబీ కాలేజ్ డేస్ లేదన్నా కానీ నాట్ ఇన్ మూవీస్. నాకు అసలు కరెక్ట్గా తెలియదు బ్రదర్. ఎందుకంటే నేను ఎప్పుడు మా ఫాదర్తో ఈ టాపిక్ మాట్లాడలేదు, మా మదర్ గురించి. ఆయన ఎప్పుడు మాతో తీసుకురాలేదు టాపిక్. నాకు చూచాయిగా గుర్తుంది. పెరిగే ఏజెస్లో మిగతా వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మద్రాస్లో మా చిన్నప్పుడు వాటర్ షార్టేజ్ ఉండేది. ఓకే. అంటే నీళ్లు 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో వచ్చాయి. సో నైట్ వచ్చాయి వాటర్. మేము ఒక ఇంట్లో ఉండేవాళ్ళం, పైన ఓనర్స్ ఉండేవాళ్ళు, సెంటర్ పోర్షన్లో మేము ఉండేవాళ్ళం, ఇటు పోర్షన్లో ఒక ఫ్యామిలీ ఉండేది, ఈ పక్క పోర్షన్లో ఒక ఫ్యామిలీ. నైట్ 1 గంటకో 2 గంటకో లెగిసి వీళ్ళందరూ వాటర్ పట్టుకునేవాళ్ళు. వాటర్ వెనకాల వచ్చేది, తొట్టులో పడేది. ఆ తొట్టులో నుంచి దే టేక్ టర్న్స్ వాటర్ పట్టుకుని ఇంట్లో లోపల స్టోర్ చేసుకునేవాళ్ళు. సో ఆ పర్టికులర్ డే వాటర్ వచ్చే రోజు ఇది నాకు జనం చెప్పేదాన్ని బట్టి నేను కన్స్ట్రక్ట్ చేసుకున్న స్టోరీ మెంటల్గా ఇది, రకరకాల ఇన్పుట్స్తో. వాటర్ పట్టుకోవడానికి మిడ్ నైట్ లేచారు. మా ఫాదర్ ఆ రోజు షూటింగ్కి వెళ్ళొచ్చారు. ఆయన షూటింగ్కి వెళ్ళొచ్చి చెవులో పోట్ అని చెప్పేసి ఇయర్ డ్రాప్స్ వేసుకుని 2 చెవుల్లోనూ కాటన్ పెట్టుకుని పడుకున్నారు ఆయన. మేమందరం పక్కనే పడుకునేవాడు, చిన్నపిల్లలం కదా, అందరం ఉండేవాడు. పడుకున్నారు. ఈవిడ లేచి నైటు వాటర్ పడుతున్నారు. సో ఈ 3 ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఈ పోర్షన్స్లో ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు టీ పట్టేవాడు. ఎందుకంటే ఇది ఒక 2-3 hours ప్రాసెస్ అంట. ఎందుకంటే అందరూ పట్టుకోవాలి కదా వాటర్. సో ఒకరోజు వీళ్ళింట్లో టీ పెడితే ఒకరోజు వీళ్ళింట్లో టీ పెట్టేవాడు. ఆ రోజు మా ఇంట్లో టీ పెట్టే రోజు. సో ఈవిడ టీ పెడతానికి వెళ్ళారు. వెళ్తే ఏదో నైలాన్ సారీ లాంటిది ఏదో వేసుకుని ఉన్నారు. స్టవ్ ఏమో ప్లాట్ఫారం హైట్లో ఉండేది. సో వెనక్కి తిరిగి ఏదో చేసేటప్పుడు ఆ పమిటికి ఫైర్ టచ్ అయింది. ఆవిడకి ఆ బయటికి వెళ్ళేదా తెలియలే, ఆ వాటర్ దగ్గరికి వెళ్ళేదా. సడన్గా చూస్తే ఒళ్ళంతా ఫైర్, ఫాస్ట్గా ఎక్కేస్తుంది కదా నైలెక్స్ సింథటిక్. ఈవిడ అరుస్తుంది. అప్పుడు పక్కింటి వాళ్ళు రాలేదు ఇంకా. అరుస్తుంది, ఏమిటి అరుపులు అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. ఈయనొచ్చి లేపారు. అంటే పెద్ద డిస్టెన్స్ లేదు, 2-3 rooms డిస్టెన్సే ఉంటుంది. లేపారు. ఈయన లేచి పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే ఫ్లేమ్స్ ఉన్నాయి. ఈయనకి ఏం చేయాలో తెలియక అక్కడ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ తీసి మీద పోస్తారు. యాక్చువల్గా వాటర్ మీద పోయకూడదు అంటారు. అవును, ఏదో శాండ్ వేస్తారు.
దుప్పట ఏదైనా తీసుకొచ్చి కప్పెట్టాం. బట్ ఆ sand టైంలో మనకి వాటర్ కనిపించింది, అవును. ఫైర్ కనిపించింది, దానికి వాటర్ పోస్తారు. Hmm. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అకార్డింగ్ టు సోర్సెస్ హూ హ్యావ్ టోల్డ్ మీ. Hmm. సో ఆ తర్వాత షీ స్టేడ్ ఇన్ ద హాస్పిటల్ ఫర్ 3 days, ఐ థింక్. షీ హ్యాడ్ 3rd-degree burns. Yeah. ఆఫ్టర్ 3 days షీ పాస్డ్ అవే. ఓకే, చాలా చిన్న పిల్లలు కదా మీరంతా కూడా, మీకన్నా చిన్న 6, వాళ్ళు, మా sisters సిస్టర్కి ఇంకా. 4, ఇంకో సిస్టర్కి 2. 2 వాళ్ళకి అసలు తెలియదు. కానీ ఎన్టీఆర్ గారు చాలా ఫోర్స్ చేశారంటే, చాలా చిన్న పిల్లలు అర్థం చేసుకో, మళ్ళీ మ్యారేజ్ చేసుకో, ఇది అది ఈ స్టోరీస్ అని నాకు ఈ పిల్లలకి స్టోరీస్ ఇబ్బంది అవుతుంది అంటే, ఇది ఆయన నాకు- పిల్లలే ప్రపంచం, నేనైతే పెళ్లి చేసుకోనని. నాకు తెలియదు సార్, ఈ స్టోరీస్ అని నాకు ఇది తెలియదు నాకు. Hmm. బట్ ఇది మాత్రం నేను అర్థం చేసుకుంది ఈ మొత్తం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. మేబీ ఆయన ఫోర్స్ చేసి ఉంటారు సార్, ఎందుకంటే ఆయనకి అప్పుడు ఎంత 28-29 years ఆయనకి ఏజ్. సో ఐఎమ్ షూర్ అని ఉంటారు, చాలామంది అని ఉంటారు కదా, మళ్ళీ చేసుకోమని అడ్వైస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా చుట్టుపక్కల. బట్ హీ చోజ్ నాట్ టు, చేసుకోకూడదు అనుకున్నారు ఆయన. బట్ మీకు రియల్ లైఫ్ లో ఎప్పుడైనా నాన్న హీరో అంటే అప్పుడే అనిపించారు ఇంకా? అంటే పెళ్లి చేసుకోకుండా అసలు ఈ 2 థాట్ years 4 years 6 years పిల్లల్ని పెంచడం చాలా కష్టం. కష్టం. అండ్ దట్టు అప్పుడెప్పుడు బిజీ ఉంటున్నారు యాక్టర్ గా, అవును. ఇంకా చాలా కష్టం. ఆయన అవును. పడ్డ స్ట్రగుల్స్ అక్కడికన్నా కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయి ఇంకా. ఇప్పుడు అనిపిస్తాయి అది రెట్రోస్పెక్ట్లో. లైఫ్ ఎప్పుడు మనకి జరిగేటప్పుడు మనకి దాని గురించి అవగాహన ఉంది. Hmm. కొంతకాలం అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు మనకు తెలుస్తుంది Hmm. వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్, ఆ టైంలో ఏం జరిగింది, Hmm. మన ఎలా ఎఫెక్ట్ చేసింది, లేకపోతే మన చుట్టూ మనుషులు ఎలా బిహేవ్ చేశారు, ఇవన్నీ రెట్రోస్పెక్ట్లోనే తెలుస్తుంది మనకి. Hmm. సో ఎస్, మచ్ లేటర్ ఇన్ లైఫ్ మా ఫాదర్ చేసిన, సమ్ పీపుల్ కాల్ ఇట్ అ సాక్రిఫైస్, బట్ ఐ థింక్ ఇట్ వాస్ హిస్ చాయిస్. హీ కుడ్ హావ్ మేడ్ ది అదర్ చాయిస్. బట్ ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క లేడీ పిల్లల్ని టెరబుల్గా చూస్తుందని గ్యారంటీ లేదు కదా. అవును, ఎగ్జాక్ట్లీ. మేబీ ఆ చాయిస్ తీసుకుని ఉంటే మరి ఆయన లైఫ్ ఎలా ఉండేదో, మాది ఎలా ఉండేదో తెలియదు కానీ నాకు. బట్ ఈ చాయిస్ ఆయన తీసుకున్నారు. Hmm. సో అందరం దాన్ని బట్టి పెరగటం బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత డెఫినెట్ గా మీరు ఫాదర్ తో మాట్లాడి ఉంటారు కదా, లైఫ్ లో చాలా సాక్రిఫైస్ చేశారు మా గురించి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, ఎవరితో మా ఫాదర్ డాడీతో అది కూడా డిస్కస్ ఇవన్నీ ఓవర్ట్గా మాట్లాడుకునే మాటలు కాదు బ్రదర్, లోపల ఫీల్ అయ్యే. బట్ ఆయనకి ఎక్కువ ఉంటుంది కదా అట్లా. ఆయన కూడా మమ్మల్ని ఎప్పుడు అలా అనలేదు బ్రదర్, Ah. నేను ఇంత సాక్రిఫైస్ చేశాను మీకోసం. అసలు అలాంటి టాపిక్స్ కానీ అలాంటి ఓవర్ట్ ఎమోషన్స్ కానీ ఏమి లేవు. వి జస్ట్ లివ్డ్ అవర్ లైఫ్స్. ఓకే. మీరేం చేశారో మాకు తెలుసు మా కోసం. Hmm. సో వీ బిహేవ్డ్ విత్ ద సేమ్ రెస్పెక్ట్ అండ్ అలాగే ఉన్నాం. సో ఆయనకి తెలుసు ఆయన మా కోసం ఏం చేశారు. బట్ ఆయన మా ఫేస్లో ఎప్పుడు రుద్దలేదు, నేను మీకోసం ఇది చేశాను, నేను మీకోసం ఇది చేశాను. అసలు ఎప్పుడు అసలు ఆ టాపికే తీసుకురాలేదు. కానీ ఆ అమ్మ ఆయన లైఫ్ లో నుంచి పోయిన తర్వాత ఆడవాళ్ళంటే బీభత్సమైన రెస్పెక్ట్ ఇంకా ఎక్కువ వచ్చింది కదా ఆయనకి. అది మీరు ఆయన అడుగుంటలేదు. ఆ? అంటే అంత లోతుకి వెళ్ళలేదు బ్రదర్ నేను ఎప్పుడు ఆయనతో ఏంటి అని చెప్పేసి. బట్ బయట నాకు చెప్పేది ఏంటంటే హీఈస్ అ వెరీ హ్యాపీ మ్యాన్. Hmm. ఎప్పుడు జాలీగా జోవియల్గా ఉంటాడు ఆయన. Hmm. ఎప్పుడు జోకులు వేస్తూ ఉంటాడు. సమ్ టైమ్స్ అందరికీ యాక్సెప్ట్ అయ్యే జోక్స్ కాకపోవచ్చేమో, బట్ హీ వాజ్ ఆల్వేస్ జోకింగ్ అండ్ ఎప్పుడు సరదా. నేను ఇప్పుడు నాకేం తెలుస్తుందంటే, నేను ఇండస్ట్రీలో చాలామందిని కలుస్తూ ఉంటాను కదా, నన్ను చాలామందిని కలుస్తూ ఉంటారు. ఏది టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు, చిన్న చిన్న ఆర్టిస్టులు, రకరకాల. నేను కలిసిన ప్రతి ఒక్కరికి మా ఫాదర్తో ఏదో ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ Hmm. వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా. సార్ మా అబ్బాయికి స్కూల్లో సీట్ రాకపోతే నాన్నగారు నాతో వచ్చి ఆ సీట్ ఇప్పించారు సార్, ఎవడో చెప్తాడు. సార్ నేను ఓ రోజు షూటింగ్లో దెబ్బ తగిలి పడిపోతే నాన్నగారు తీసుకెళ్ళి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్. సార్ నా దగ్గర ఆ రోజు డబ్బులు లేవు సార్, నాన్నగారు మా ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చి మరీ వెళ్ళారు సార్. సో మెనీ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ, నేను చెప్పేది వందల పీపుల్ నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చెప్పారు మా ఫాదర్ గురించి. ఒక విధంగా నాకు వాళ్ళ ద్వారా మా ఫాదర్ గురించి ఇంకా ఎక్కువ తెలియడం స్టార్ట్ అయింది.